రేపే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక ఈ రోజు రాత్రికి ఒకటి తిని పడుకుంటే చాలు 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జీవితం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. కష్టాలు సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం మారిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది జాతకంలో ఎక్కువ దోషాలు వస్తూ ఉన్నాయని, జాతక దోషాల వలన ఇబ్బందులు వస్తున్నాయని ఎంతో బాధపడిపోతున్నారు. జాతకంలో దోషాలు ఉండే అనేక రకాల సమస్యలు వస్తాయి. అవి వివాహ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. జాతకంలో ఉన్న దోషాలు ఉంటే అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, ఉద్యోగాలు రాకుండా ఆలస్యం అవ్వడము, పెళ్ళిళ్ళు ఆలస్యం కావడం, ఇంట్లో వారి మధ్య సఖ్యత లేకపోవడము, ఇవన్నీ కూడా జాతక దోషాలనే వస్తాయి. ఎక్కువగా అప్పులు చేయడము, అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉండటం, చేతిలో ధనం మిగలకుండా సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోవటము, ఇలా అన్ని సమస్యలకు మ్యాక్సిమం జాతక దోషాలే కారణం అవుతూ ఉంటాయి. మరి అలాంటి జాతక దోషాల నుండి బయటపడాలంటే పౌర్ణమి ముందు రోజున ఒక పదార్థం తినాలని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి పౌర్ణమి ముందు రోజున ఏ పదార్థం తింటే 24 గంటల్లో మీ జాతకం మారిపోతుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం చేసిన పుణ్య ఫలాన్ని మనం ఎన్ని రోజులు అనుభవిస్తామో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం ఇంద్రజ్ఞుడు అనే ఒక రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గోగు హిరణ్య దానంలో పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్య సంపదను అర్చించుకున్నాడు. రాజర్షి అయి ప్రజారంజకంగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్య పాలనను చేసి తన పుణ్యనిధి ప్రభావంతో కాలం చేయలేక స్వర్గం చేరుకున్నాడు. చాలా కాలం స్వర్గభోగాలు అనుభవించిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రజ్ఞుడిని పిలిచి, మహాత్మా, నీవు అనేక దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యాన్ని ఆర్జించినావు గనక ఇంత దీర్ఘకాలము స్వర్గంలో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుడి శరణు వేడి ఆయన కృపతో పొందే మోక్షపదం ఒకటే శాశ్వతమైనది. ఇతరములు శాశ్వతం కావు. నీ పుణ్యఫలం ప్రభావం వలన ఇన్ని రోజులు స్వర్గ సుఖాలు అనుభవించినావు. ఇప్పుడు నీ పుణ్యఫలం అయిపోయినది. కావున స్వర్గమును వీడు సమయం వచ్చినది అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రజ్ఞుడు ఇంత కొద్ది కాలంలోనే తమ పుణ్యరాశులు ఎలా కరిగిపోయాయి అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి ఇంద్రుడు, రాజా, భూలోకంలో నిన్ను గాని నేను చేసిన సత్కర్మలను గాని గుర్తుపెట్టుకున్న వారిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకోరు కదా. కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగించురో అంతకాలము నీవిక్కడ ఉండవచ్చు అని ఇతవు చెప్పినాడు. దాంతో ఇంద్రుడి ఆజ్ఞ తీసుకొని అట్టివారు ఉన్నారేమో వెతకడానికి బయలుదేరినాడు. ముందుగా ఆయన చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి, ఓ తపస్వి చంద్రమా, నన్ను మీరు ఎదుగురుదురా అని అడిగినారు. అప్పటికి ఎంతో కాలంగా తీర్థయాత్రలు చేసి ఉపవాస వ్రతాలు చేసి పిలిచించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రజ్ఞుడు, స్వామి, చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగినాడు. హిమాలయ ప్రాంతంలో ప్రావార కర్ణం అనే గుడ్లగువ ఉన్నది అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి. దాంతో ఇంద్రజ్ఞుడు వెంటనే ఆ ఉల్లుకము వద్దకు చేరి, అయ్యా, నన్ను ఎరుగుదవా అని ప్రశ్నించారు. దానికి ఆ గుడ్లగువ్వ కూడా తెలియదు అని చెప్పింది. దాంతో ఇంద్రజ్ఞుడు, ఓ గుడ్లగువ్వ, నీకంట ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉన్నదా అని అడిగింది. అక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రజ్ఞుమ అని ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నాడి జంగముడనే పుంగ ఉన్నది అని కర్ణం చెప్పక ఇంద్రజ్ఞుడు బ్రహ్మదేవుడి స్నేహితుడైన నారీజన్నుడి వద్దకు చేరి, ఓ బకరాజా, నన్ను గుర్తుపట్టినారా మీరు అని ప్రశ్నించినాడు. ఆ కొంగ కూడా నేను గుర్తుపట్టలేదు అన్నది. దాంతో రాజు మళ్ళీ ఆ కొంగను కూడా నీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగినాడు. అప్పుడు ఆ కొంగ, ఈ సరోవరంలో ఆకుపారం అనే తాబేలు ఉన్నది, అది నాకంటే పెద్దది, దానికి నువ్వు తెలుసునేమో కనుక్కో అని చెప్పినది. వెంటనే రాజు ఆ తాబేలు దగ్గరికి వెళ్ళినాడు. రాజును చూడగానే
ఆకుపరకలు చెమ్మగిల్లాయి. తాబేలు రాజుతో ఇలా అన్నది: అయ్య, 1000 యజ్ఞములు సాగముగా చేసి 1000 యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞ దానాల్లో లెక్క కట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానం ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పినది. రాజు చేసిన సత్కర్మలను గుర్తుపెట్టుకున్న తాబేలు ఆ మాటలు అన్న మరుక్షణం దేవతలు దివ్య విమానంలో ఇంద్ర మహారాజును స్వర్గానికి తీసుకొని వెళ్ళినారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మన సత్కర్తి భూలోకములో ఉన్నంతకాలం స్వర్గలోకము తరతల మరకము. ఆకుపార ఇంద్రయుగ్ముడు చేసిన దానములు మరవలేదు కావున ఇంద్రయుగ్ముడికి స్వర్గలోక ప్రాప్తి కలిగినది గనక మనము నలుగురికి ఉపకరించే పనులు చేయాలి. అవే మనుషులను రక్షించి సంపదలను ధనము కాదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమికే కాదు, పౌర్ణమి ముందు రోజు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరైతే జాతక దోషాలను వలన ఇబ్బందులు పడుతున్నారో వారు ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత చక్కగా పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని తింటే చాలు. ఎలాంటి జాతక దోషాలైనా సరే పోతాయి. ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఏమీ లేదు, ఈరోజు పగటిపూట చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. రాత్రి మీరు అన్న తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి కొంచెం పెరుగులో కలిపి తినేయండి. మీరు ఒక్కరే తినవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పెరుగును తినవచ్చు. ఇలా తినటం వలన జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మాకు జాతకంలో దోషాలు ఉన్నాయి లేవో తెలియదు, అసలు మాకు జాతకమే తెలియదు అని అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 24 గంటల్లో మీరే మార్పులను చూస్తారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. రాత్రి అన్నం తిన్న తర్వాత ఇలా పెరుగులో బెల్లం కలుపుకొని తినడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి ముందు రోజు కాదు, శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే మెల్లమెల్లగా జాతక దోషాలు పోతాయి, కష్టాలు పోతాయి, మంచి మార్పును చూడగలుగుతాము. ఎందుకంటే పెరుగుకు, బెల్లానికి అంతటి పవర్ ఉంది. బెల్లానికి, పెరుగుకు మన జాతక దోషాలను తొలగించే శక్తి ఉంటుంది. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజు పెరుగులో బెల్లం కలిపి తినండి. మీ జాతకాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి. రేపు పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఇది చల్లండి చాలు. మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించదు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమలను పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. గడప లక్ష్మీదేవి స్వరూపము. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తారు. విదేశాలలోని ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం, పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఎవరితో ఉండి అవతల వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకంగా కాదని పెద్దలు చెప్తూ ఉంటారు.
స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వలన ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టడం వలన అరిష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డస్ట్బిన్లో గుమ్మం ముందు పెట్టకూడదు. కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పువ్వులు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్టు అవుతుంది. అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలు ఉంచకూడదు. తోరణాలు ఎండిపోయినవి వెంటనే తీసి ఏవైనా సరే చెత్తపై పడేయాలి. ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ధనానికి ఆకర్షణ పెరుగుతుంది పెద్దలు అంటున్నారు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏమి చల్లాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి. అంటే నాటు ఆవులు, దేశీయ ఆవులు ఉంటాయి కదా, ఆ గోవులకు పంచకాన్ని సేకరించి తెచ్చుకోండి. స్వచ్ఛమైన ఆ గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి. లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లలో అమ్ముతున్నారు కదా, ఆ గోపంచకంతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ రోడ్ల మీద తిరిగి ఆవులు ఉంటాయి కదా, వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు. ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి. స్టీలు, గాజు, ప్లాస్టిక్, రాగి ఇలా ఏ గ్లాసులోనైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి. 2 చుక్కల ఆవు పాలను కూడా కలపండి. చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి. తర్వాత ఆ గ్లాస్ పైన, ఈ బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి. మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు కూడా చిలకరిస్తూనే ఉండండి. ఆ గోపంచకం అంతా కూడా అయిపోయేంత వరకు చిలకరించండి. ఇలా చిలకరించిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి. పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని, క్రమంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనలాభం కలుగుతుందని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తున్నారు. కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయండి. గోపంచకం తెచ్చుకొని ఇలా చేయండి. ఇలా కనుక చేస్తే 5 ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండండి. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈరోజు గుమ్మం మీద కానీ ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గుమ్మం పైన